మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్కు వివరణ ఇచ్చారా? 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు ఏం చెప్పారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎందుకు లేఖ రాశారు? స్పీకర్ రాసిన లెటర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి రిప్లై ఇస్తారు? ఇందుకు ఏం చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ మారిన వారిలో ఉన్నారు. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఇంక్లూడ్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామా సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కేసును సుదీర్ఘంగా విచారించింది. జూలై 31వ తేదీన తుది తీర్పు ఇస్తూ 3 నెలల్లోగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పార్టీ ఎందుకు మారారో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. తమకు స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితోనూ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్కు వివరణ ఇచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు మాత్రం కొంత సమయం కావాలని స్పీకర్ను అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చిన వివరణలో తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ఐడియాలజీతోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. పార్టీకి తాము రాజీనామా చేయలేదని అన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. తమ ఫోటోలు మార్ఫింగ్ చేసి పార్టీ మారినట్లుగా ప్రచారం చేస్తున్నారని స్పీకర్కు తెలియజేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సంతకాలు చేసిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కౌంటర్ రిప్లై ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ వారిని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి వారికి లేఖ పంపారు. 3 రోజుల్లో కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్న ఆధారాలతో రీజాయిండర్ ఇవ్వాలని కోరారు. 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను సుప్రీంకోర్టుకు ఇవ్వాల్సి ఉన్నందున సమయం పొడిగించడం కుదరదని 3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులపై రిప్లై ఇచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్కు రిప్లై ఇవ్వాల్సి ఉంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చిన వివరణను పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వివరణలను కల్వకుంట్ల సంజయ్కు అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ వివరణలను జగదీష్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళీ యాదయ్య వివరణలను చింతా ప్రభాకర్కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానంద గౌడకు పంపించారు. ఇక కడియం శ్రీహరి వివరణ ఇచ్చిన తర్వాత కేపీ వివేకానంద గౌడ్కు, దానం నాగేందర్ వివరణను పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ సెక్రటరీ పంపనున్నారు. మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ సెక్రటరీ లేఖల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారో చూడాలి.